గజ్వే ఈ హింద్ ఈ పదాన్ని హిందువుల మీద వాడుతున్నారు. హిందూ అని కాదు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ప్రపంచంలో ఒక్కరే దేవుడు ఉన్నారు, ఆయన అల్లా. అల్లాది దేవుడు అని అందరూ అంగీకరించాల్సిందే. అలా అంగీకరించినటువంటి వాళ్ళని ఏదైతే వాళ్ళు శిక్షిస్తారు. ఇది గజ్వే ఈ హింద్. మత మార్పిడి ఎలాగైనా సరే చేసి తీరాలి అన్నటువంటి కాన్సెప్ట్తో హింసాకాండ ద్వారా ఆఫ్రికన్ కంట్రీస్లో చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇక్కడేమో లవ్ జిహాదులు లాంటి ద్వారా చేస్తున్నారు. అయితే ఈ గజ్వే ఈ హింద్ అంశం మీదన తాజాగా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తొలిసారి ఘాటుగా స్పందించారు. భారత్లో గజ్వే ఈ హింద్ భారత గడ్డ మీద ఎప్పటికీ జరగదు, ఎన్నటికీ జరగదు అని తేల్చెప్పారు. గజ్వే ఈ హింద్ గురించి కలల కాండం లేదా దాన్ని ఊహించడం కూడా నరకానికి దారితీసే మార్గాన్ని సృష్టిస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా నరకానికి వెళ్ళాలనుకుంటే గజ్వే హిందూ పేరుతో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నించవచ్చు. అయితే ఇట్లాంటి కలలు కనే వాళ్ళు దానికి తగిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఐలో మహమ్మద్ యాజిటేషన్స్ పేరుతో రాయ్బరేలీలో చేసినటువంటి హింసాకాండ వెనకాల ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉన్నారు అన్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ వార్నింగ్లు ఇచ్చుకొచ్చారు.